ಆಗಿದ್ದ శ్రీ ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ ఆరాధనోత్సవాల యొక్క ముఖ్య మానవాళి అనేటువంటి అందరూ కూడా ఏకతాటి ఒకటే స్మరణ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఏ ధర్మమైనా ఏ దానికైనా సరే ఒకరి ద్వేషం ప్రేమతో అందరూ కలిసిమెలిసి బతకాలనేటువంటి భావన మీద ఈ ఉత్సవాలు ఆరాధన ఉత్సవాలు దృష్టిగా నిర్వహించారు. అదేవిధంగా వారు ఐక్యమైన తర్వాత దాదాపు 21 సంవత్సరాల నుంచి ఆరాధనోత్సవాలు ప్రతి ఒక్కరికి సౌకర్యాలు ఏర్పాటు చేయడం అనేటువంటివి జరుగుతుంది. ఇవి అందరూ కూడా ఆశ్రమ భక్తుల మధ్య అందరూ కూడా ఐక్యమత్యంతో కలిసిమెలిసి కాబట్టి అలాంటి మత సామరస్యాన్ని ప్రతీకగా నిలిచేటువంటి ఈ ఆరాధన ఉత్సవాలు దాదాపు ఒక 65 సంవత్సరాల నుంచి ఆశ్రమం ఏర్పాటైంది. 1952లో భద్ర స్వాతంత్ర దృష్టి గారు వారి గురువు యొక్క పేరు మీద నాయకుడు దృష్టి ఆశ్రమం ఏర్పాటు చేశారు. అప్పటి నుండి ఇక్కడ వచ్చేటువంటి ప్రతి భక్తుడికి కూడా ఒక దైవ సందేశం అనేటువంటిది ఇవ్వడం. ఎవరైతే ప్రవక్తలు ఉన్నారో కొన్ని లక్షల మంది ప్రవక్తలు భూమి మీదకి వచ్చింది. అదేవిధంగా లక్షల మంది యోగులు కూడా ఈ భూమి మీదకి ఉన్నారు. కాబట్టి మన నడవడి మనం సరిగా చేసుకొని నడవాలి. మన జన్మను మనం సార్థకం చేసుకోవాలంటే తప్పనిసరి మనకు గురువు కావాలి. సాంగత్యం అనేటువంటి తప్పనిసరి ఉండాలనేటువంటి విషయం గురుమార్గం అనేటువంటి చెప్తారు. కాబట్టి మనిషిలా వదిలి ప్రతి ఒక్కరితో ప్రేమ భావంలో ఉండి వారి జన్మను వారు సార్థకం చేసుకోవాలనేటువంటి విషయం. ఈ ఆరాధనోత్సవాలు ప్రతి సంవత్సరం జనవరి నెలలో అమావాస్య నుండి 3 రోజులు నిర్వహిస్తాము. ఈ సంవత్సరము జనవరి 27 నుండి ఆరంభమై 29 రేపటి వరకు దీని ఆరాధన ఉత్సవాలు సమాప్తమవుతాయి. మొదటి రోజు గంధారాధన కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా రెండవ రోజు దీపారాధనగా ఈరోజు దీపారాధన కార్యక్రమం ఉంది. ఎంతోమంది శ్రీ సద్గురుల వారితో వారి కోరికలు కానీ వాళ్ళు ఏమైనా కోరికలు కోరుకున్నాయి నెరవేరినప్పుడు వారు వచ్చి దీప ఆరాధన అనేది చేస్తారు. అదేవిధంగా సమాప్త ఆరాధన 29 నాడు ఉంటుంది, ఆదివారం నాడు. ఈరోజు దివ్య పురాణ పఠనం యొక్క పఠనం జరుగుతుంది. అదేవిధంగా భజన కార్యక్రమం, ఖవాలీ కార్యక్రమం ఇవన్నీ కూడా ఇక్కడ నిర్వహించబడతాయి. కుల మతాలకు అతీతంగా సర్వము దైవం ఒకటి అనేటువంటి భావన మీద నడిచి గురువుని నమ్మి గురువు చెంత చేరి గురువు యొక్క మార్గం మీద నడిచి మన జన్మ సార్థకం చేసుకోవాలని